ప్రారంభంలో అనుకున్నట్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనిషిని సృజించినప్పుడు మహిళను మొదటి స్థానంలో ఉంచలేదు, కానీ అంటే పురుషుణ్ణి మొదట సృజించారు, కానీ రెండవ స్థానంలో స్త్రీని సృజించినప్పటికీ కూడా దేవుడు మళ్ళీ తిరిగి ఈ స్త్రీని మొదటి స్థానంలోకి తీసుకొస్తున్నారు. అక్కడ వీళ్ళిద్దరూ కూడా ఆదాము ఏవమ్మలో పండు తిన్న తరువాత సర్పాన్ని, మనిషిని దేవుడు శపించేటప్పుడు చెప్పిన మాటలు మనకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి. బహుశా దేవుడు కూడా గుర్తించారేమో. ఎందుకంటే ఆదాము అక్కడే ఉన్నప్పుడు పండు తినలా. అవ్వమ్మ గారు వచ్చిన తర్వాతనే నువ్వు నీకేం తెలియదు, నీ చేత కాదు, దేనికైనా నేనున్నానంటూ ముందుకొచ్చి మరి ధైర్యంగా ఆ పండు తినేసి చేతగాని వాళ్ళ కూర్చున్నటువంటి తన భర్త కూడా ఆ పండు తినేటట్లు చేస్తూ ఉంటుంది. దేవుడు ఆ శపించేటప్పుడు ఏం చెబుతూ ఉన్నారు? నీకును స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగ చేస్తానంటూ ఉన్నారు. దేవుడు అక్కడ కాసేపు ఆ పురుషుణ్ణి ప్రక్కన పెడుతూ ఉన్నారు. ఆ స్త్రీ ద్వారా వచ్చేటువంటి సంతతే మళ్ళీ సైతాన్ని నలగద్రొక్కాలి, కానీ ముందు ఎవరిని పెడుతూ ఉన్నారు అంటే స్త్రీని పెడుతూ ఉన్నారు. అంటే స్త్రీ శక్తి అంత గొప్పది అన్నటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, ఇంటికి దీపం ఇల్లాలు అని. ఇల్లంతా కూడా వెలుతురుతో నిండి ఉండాలన్నా స్త్రీయే కారణము, లేదు అది చీకటమయం కావాలి అన్న స్త్రీయే కారణము. ఆమెలో అంత గొప్ప శక్తి ఇమిడి ఉంటుంది. అందుకే లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక స్త్రీని ఎన్నుకుంటూ ఉన్నారు. ఆ స్త్రీ ద్వారా ఈ లోకానికి వస్తూ ఉన్నారు. మానవ సంతతి అభివృద్ధి కోసము స్త్రీని ఎన్నుకుంటూ ఉన్నారు దేవుడు. స్త్రీ లేకపోయినట్లయితే మానవ సంతతి అనేటువంటిది లేదు. మనము ఏ చరిత్ర చూసినా, ఎక్కడ చూసినప్పటికీ కూడా, ఏ విశ్వాసాన్ని పరిశీలించినా పురుషుడు లేకుండా స్త్రీ ఇక్కడ ఒక మనిషికి జన్మనివ్వగలదు, కానీ స్త్రీ లేకుండా పురుషుడు జన్మనిచ్చినటువంటి సందర్భాలు ఎక్కడా కూడా మనకు కనిపించవు, ఎక్కడా ఉండదు. దైవానుగ్రహము కూడా ఆ విధముగా ఉంటూ ఉంటుంది. అందుకే దైవానుగ్రహము చేత మరియ తల్లి గర్భము ధరించి కుమారుణ్ణి కంటూ ఉంటుంది. ఆయన మానవ రక్షణ కోసం రావాలి అంటే స్త్రీ అవసరం అవుతూ ఉంటుంది. ఆ స్త్రీ లేకపోతే ఆ రక్షణ కార్యము కొనసాగించడానికి అవకాశం లేదు. అలా దేవుడే స్త్రీని ప్రథమ స్థానములో ఉంచుతూ ఉన్నారు. ఆమెలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. దేవుడు ఆమెను అలా తయారు చేస్తూ ఉన్నారు. ఆమె గర్భములోనే దేవుడు ఏమీ చేతగానటువంటి ఒక పసిబిడ్డగా, పసిగుడ్డగా 9 నెలలు ఉంటూ ఉన్నారు. జీవము పోసుకునేటువంటిది స్త్రీ గర్భములోనే. మనిషి అన్ని విషయాలు వాస్తవానికి గ్రహించగలిగినటువంటిది, హావభావాలు ఆకళింపు చేసుకునేది స్త్రీ గర్భములోనే. పుట్టిన తర్వాత ఆలన పాలన అన్నీ కూడా వాస్తవానికి స్త్రీ నుంచి మాత్రమే పొందుతూ ఉంటాడు. బిడ్డలను పెంచేటువంటి విషయంలో ప్రారంభంలో తల్లి చూపించేటువంటి శ్రద్ధే ఆ బిడ్డలు ఎలా తయారవుతుంటారు అనేటువంటిది ఆధారపడుతూ ఉంటుంది. స్త్రీకి అంతటి గొప్ప స్థానాన్ని ఇస్తూ ఉన్నారు. ఏదో ప్రారంభంలో మనం చూస్తూ ఉంటాము, స్త్రీకి స్వేచ్ఛ లేదు అని, ఆమెను వంటింటి కుందేలుగా చేశారు అని చెప్పి. అవన్నీ చరిత్ర. ఈ రోజున మనం అలా అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళే మహారాణులు, రాజ్యాలను పరిపాలించారు, రాష్ట్ర పాలకులుగా ఉంటూ ఉన్నారు, దేశాధినేతలుగా ఉంటూ ఉన్నారు, మహారాణులుగా రాజ్యాన్ని పరిపాలించారు. అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థలో ఉత్తమ స్థానాన్ని ఈ రోజున అలంకరిస్తూ ఉన్నారు.
ఇక్కడ అక్కడ అనేటువంటి భేదం లేకుండా అన్ని చోట్ల తమది పై చేయి అని తమ సత్తా నిరూపించుకున్నటువంటి రోజులో ఇవే. కాకపోతే నాణానికి రెండు వైపులా ఉంటూ ఉంటాయి. ఆ శక్తి ఎంతవరకు ఇందాక అనుకున్నామే, ఇంటికి దీపం ఎల్లాలు అని, ఆ దీపం మాదిరిగా ఉండాలి, వెలుగునిచ్చేటువంటిదిగా ఉండాలి. ఆ వెలుతురులో అందరూ కూడా సస్యశ్యామలంగా జీవించేటట్లుగా ఉండాలి. అలా కాకపోతే మళ్ళీ అన్ని విధాలైనటువంటి అనర్థాలు వచ్చి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ దీపం లేకపోతే, వెలుతురు లేకపోతే ఆ ఇల్లు చీకటిమయమైపోతూ ఉంటుంది, వస్తువులు చిందరవందర చేయబడుతూ ఉంటాయి. అందుకే వేమన్న గారు చెబుతూ ఉంటాడు, చెప్పులోన రాయే చెబులోన జోరేగా, ఇంటిలోన పోరు ఎంతంత కాదయా అని. ఆయన రోడ్డున పడ్డానికి అసలు కారణం వాళ్ళ ఆవిడే పాప. చెప్పులో రాయి దూరింది అనుకోండి, మనం నడవగలమా? తిన్నగా నడవలేము, అసలు ఎంత ఇరిటేషన్గా ఉంటుంది. మనం ఉన్నప్పుడు జోరికొచ్చి గుయ్యి అంటుంది అనుకోండి, చెవి దగ్గర ఎంత చికాకుగా ఉంటుంది, ఏ పని చేయలేం, మహా చికాకు పుడుతూ ఉంటుంది. అట్లాగే ఈ ఇంట్లో పోరు అందు చూశారు, అది కనుక ఉన్నట్లయితే మనిషి ఎప్పుడు ఏ పని కూడా చేయలేడు. కాబట్టి వెలుతురుగా ఉండాలే తప్ప ఇక్కడ పోరుగా ఉండకూడదు. స్త్రీ సహజమైనటువంటి మాతృత్వ ప్రేమ, లాలిత్యము, ఆదరణ, ఆప్యాయత ఇవన్నీ కూడా మనిషిని మనిషిగా తయారు చేస్తాయి. మీరు గమనించారో లేదో కానీ ఏ ఇంట్లో అయినా సరే భర్త చనిపోయినప్పుడు భార్య మాత్రమే బ్రతికి ఉంటే ఆ పిల్లలందరూ కూడా తల్లి చుట్టూ చేరతారు. వాళ్ళు ఉత్తమమైనటువంటి బిడ్డలుగా ఎదుగుతారు, బాధ్యతాయుతమైనటువంటి బిడ్డలుగా ఎదుగుతూ ఉంటారు. 100కి 90% అలాగే జరుగుద్ది. 10% ఎక్సెప్షన్ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. అన్నిట్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి, కానీ 100కి 90% అలాగే జరుగుతూ ఉంటుంది. అంటే తల్లి ప్రేమ అక్కడ అలాంటిది, ఆమె పాత్ర అలాంటిది. అంతగా వాళ్లను జాగ్రత్త చేస్తూ ఉంటుంది. తన శరీరంలో నుంచి విడిపడినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్లను అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. బిడ్డలు కూడా అలా తల్లికి అటాచ్ అయిపోతూ ఉంటారు. అదే భార్య చనిపోయే భర్త మాత్రమే మిగిలి ఉన్నటువంటి ఇంట్లో పిల్లలను చూస్తే చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోతూ ఉంటారు. 100కి 80% అలాగే ఉంటుంది. బాధ్యతారాహిత్యంగా వాళ్ళలో ఉంటూ ఉంటుంది. బాధ్యతలు అంటూ ఉండవు, కరకు స్వభావముతో ఉంటూ ఉంటారు. ఎక్కడ ఉంటారో తెలియదు, ఏమి చేస్తారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. ఆ విధముగా వాళ్ళు చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళగా చల్లా చెదురైపోతూ ఉంటారు. కారణం ఏమిటి? తల్లి ప్రేమ లోపించడమే. తల్లి ప్రేమ లోపించడమే. ఆ తల్లి ప్రేమకు అంతటి శక్తి ఉంది అంటే అక్కడ స్త్రీ శక్తి అంత గొప్పది అనేటువంటిది. ఈ ప్రపంచం నడవడానికి, ప్రళయాల నుంచే మనిషిని కాపాడడానికి, మనిషిలో ప్రేమ బీజాలు నాటడానికి, మనిషిని మృదువుగా తయారు చేయడానికి మూలమైనటువంటిది స్త్రీయే. ఆమెలో ఆ ప్రేమ రాహిత్యము గనక వచ్చింది అంటే అది మహాప్రళయాన్నే సృష్టిస్తూ ఉంటుంది, మహాప్రళయాన్నే సృష్టిస్తూ ఉంటుంది. అందుకే మరి ఎవరు పెట్టారో ఈ రోజున తెలియదు కానీ, చూడలేదు కానీ, ఈ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ఇద్దరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మహిళ, నీవు మహిళగా ఉండాలి, నీవు మహిళగానే జీవించాలి. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా, ఎన్ని అవంతరాలు వచ్చినప్పటికీ, ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ నీ స్థానము ఒక మహిళగా మృదుత్వముతో కూడినటువంటి మాతృమూర్తివి, అది నీవు మరచిపోకూడదు. అలాగే జీవించగలిగినప్పుడే నీవు నిన్ను కాదు కానీ ఈ ప్రపంచాన్నే కాపాడుతావు అన్నటువంటి సందేశం ఇవ్వబడుతూ ఉంటుంది. అత్యధికంగా అన్నిటినీ భరించగలిగినటువంటి భూదేవికి ఉన్నటువంటి ఆ శక్తి స్త్రీకి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఆ భరించేటువంటి శక్తి, ఆ నెమ్మది స్త్రీకి ఉంటుంది. పురుషుడికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు స్త్రీని అర్థం చేసుకోవాలి అంటే ఆంగ్ల భాష మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. మనం తెలుగులో స్త్రీ అంటాము,
ఆంగ్ల భాషలో ఏం చెబుతాము? ఉమెన్ అని చెబుతూ ఉంటాము. పురుషుణ్ణి మ్యాన్ అంటాము, స్త్రీనైతే ఉమెన్ అని చెప్పి అంటూ ఉంటాము. ఆ అక్షరాల్లోనే ఆ స్త్రీ అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆ స్పెల్లింగ్ ఏముంటుంది దానికి? WOMAN. ఆ చివరి 3 అక్షరాలేమో పురుషుడికి సంబంధించిన మ్యాన్ అనేటువంటివి. అంటే స్త్రీలోనే పురుషుడు అన్నాడు అని చెప్పడం ఒకవైపు. ఇంకోటి పురుషుడికి వార్నింగ్ అదే. ఏమిటి ఆ హెచ్చరిక? స్పెల్లింగ్ గమనించండి. మొట్టమొదటి అక్షరము W, దాన్ని ఒక మాటగా మార్చండి. WU, నీవు రెట్టింతలు. ఓ మ్యాన్, ఓ మనిషి, నీవు రెండంతలు ఆ స్త్రీ. అది గుర్తుపెట్టుకో, జాగ్రత్త. ఆ భాషను ఎవళ్ళు రాశారో దాన్నే కానీ భావగర్భితంగా చాలా చక్కగా రాశారు. WO మ్యాన్, ఓ మనిషి, నీకు రెండంతలు, 2 రెట్లు స్త్రీ అని చెప్పి ఆ మాటలోనే దాన్ని పొందుపరిచి చెబుతూ ఉన్నారు. ఎందుకు చెప్పారు అంటే జాగ్రత్త. నీ ఇంటి దీపం, ఆ దీపం వెలుతురు ఇచ్చేటట్లుగా నీవు జాగ్రత్త చేయాలి. గాలివానలు వచ్చినప్పుడు ఆరిపోకుండా చూసుకోవాలి. సరైనటువంటి చోటులో పెట్టాలి, పదిలంగా కాపాడుకోవాలి. ఆ బాధ్యత నీది. అది కాకపోతే నీ చేతులు గాలతాయి, నువ్వు గాలిపోతావు. మహాప్రళయం సృజించబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ సంరక్షణ అనేటువంటిది నీవు ఇవ్వాలి. ఆ సంరక్షణ అనేటువంటిది ఇవ్వాలి. అది కనుక ఇవ్వలేకపోయినట్లయితే ప్రపంచమంతా తారుమారయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పటికీ చెదురుముదురు సంఘటనలను మనం చూస్తూ ఉంటాము. స్త్రీల మీద జరిగేటువంటి దాడులు, ప్రత్యేకంగా లైంగిక దాడులు, ఒంటరిగా వాళ్ళు బయట కనిపించినప్పుడు, లేకపోతే ఎక్కడైనా జంటలుగా కనిపించినప్పుడు కూడా ఈ ముష్కర మోకలన్నీ కూడా దాడెత్తి ఏ విధముగా వాళ్ళ జీవితాలను చిత్రం చేస్తున్నారు అనేటువంటిది అమానవీయ సంఘటనలకు అక్కడక్కడ మనం చెదురుముదురుగా చూస్తూ ఉన్నాము. వాళ్ళలో ఎంత శక్తి బయటపడినప్పటికీ కూడా, ఎంత ధీరమునులుగా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చెదురుముదురు సంఘటనలు మనలను మేల్కొల్పుతూ ఉన్నాయి, ఉలిక్కి పడేటట్లు చేస్తూ ఉన్నాయి. ఇది పురుషులు జాగ్రత్త పడాల్సినటువంటి సమయము. వాళ్లకు సరైనటువంటి సంరక్షణ ఇవ్వాల్సినటువంటి సమయము. వాళ్లకు సంరక్షకులుగా ఉంటూ వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు సమాజ శ్రేయస్సుకు వినియోగపడేటట్లు చేసుకోవాల్సినటువంటి అవసరము అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. అది లేకపోతే మానవ జాతి నశించేటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు 2వ బిడ్డని కంటే 50,000, 3వ బిడ్డని కంటే ఎంతో ఇస్తామని ప్రకటన చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఇంటింటికి తిరిగి బిడ్డలను కనకపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బిడ్డల కంటే డబ్బులు ఇస్తామని చెబుతూ ఉన్నారు. ఒకవేళ స్త్రీలు ఈ రోజుల్లో కొంచెం కనడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ బాధలు, పురిటి నొప్పులు, ప్రాణాలు పోయే పరిస్థితులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకు వచ్చిన గొడవ అన్నట్లుగా చూస్తూ ఉన్నారు చాలామంది. మరి కొంతమంది అడుగు ముందుకేసి అద్దెకు గర్భాలు తీసుకుంటున్నారు. అంటే వీళ్ళ ఈ పిండము, వీర్యము ఇవన్నీ తీసుకొని ఎవరి కడుపులోనో పెట్టి వాళ్ళు ఆ పిల్లల్ని పెంచి 9 నెలలు పూర్తి అయిన తర్వాత కానీ మళ్ళీ వీళ్ళకి అప్పచెప్పాలన్నమాట. అంటే వీళ్ళ బిడ్డలు ఎవరి కడుపులోనో పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి కరడం బద్ధకం వేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలు అనేకంగా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చేటువంటి నేపథ్యంలో మనము జాగరూకత వహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఈ పరిస్థితులు ఎలా నెలకొంటూ ఉన్నప్పుడు ఒకవేళ స్త్రీలందరూ మేము పిల్లల్ని కనవని మొరాయించారనుకోండి, ఈ తరాలు ఇంతటితో అయిపోతూ ఉంటాయి. మానవ జాతి మనుగడ అంతరించిపోతూ ఉంటుంది పూర్తిగా. అలా కాకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. చివరిగా స్త్రీ సంక్షేమము ఎక్కడ నుంచి రావాలి అంటే, సరే పురుషులు వాళ్ళు చేతనైనంత వరకు వాళ్ళు సంరక్షణ ఇస్తూ ఉంటారు. కానీ దానికంటే ముఖ్యమైనటువంటిది స్త్రీకి ఎవరు శత్రువు? పురుషుడు కాదు. స్త్రీకి స్త్రీయే శత్రువు.
స్త్రీకి స్త్రీయే శత్రువు. కాబట్టి అక్కడ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వకాలంలో ఒక సామెత చెబుతూ ఉండేవాళ్ళు, 4 కొప్పులు కలిస్తే కప్పులు లేచిపోతాయి అని. ఇప్పుడంటే ఎక్కువ మంది కొప్పులు పెట్టుకోవట్లేదు అనుకోండి, అది వేరే విషయం. ముడిలు వేసుకునే వాళ్ళు ఇదివరకు అందరూ కూడా, ముత్తైదువులందరూ కూడాను. కానీ అంటే ఆ 4 ఆడవాళ్ళు ఒక చోట చేరితే కప్పులు అంటే ఇళ్ల కప్పులు లేచిపోతాయి అన్నమాట. నాటికి నేటికి ఇది వాస్తవమే. మగవాళ్ళ తీరు వేరు. వాళ్ళు మామూలుగా ఏదన్నా ఉంటే తన్నుకుంటారు, గుద్దుకుంటారు, అంతటితో అయిపోద్ది. లేదా కాస్త ఏదైనా మందు వేసుకున్నప్పుడు రోడ్ల మీద పడి నానా చికాకులు చేస్తారు, అంతటితో అయిపోద్ది. వీళ్ళు ఎలా కాదు, 4 ఒక చోట చేరారు అంటే కొంపలు మూలిగిపోతూ ఉంటాయి, కాపురాలు కూలిపోతూ ఉంటాయి. అలాంటి స్థితిలో నుంచి బయటపడాలి. ఒక కాపురం, ఒక స్త్రీ జీవితం నాశనం అవుతూ ఉంది అంటే కారణం ఎవరో మళ్ళీ ఇక్కడ స్త్రీ అవుతూ ఉంటుంది. ఆ జాడ్యంలో నుంచి బయటపడాలి. అలాంటి పరిస్థితులకు లోను కాకూడదు, అలాంటి శోధనలకు లొంగకూడదు, ఆ సైతాను మీలో ప్రవేశింపనివ్వకూడదు. స్త్రీకి స్త్రీయే సంరక్షణగా ఉండాలి. అలా ఉండలేనంత వరకు కూడా స్త్రీ జీవితము అధోగతి పాలయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అపారమైనటువంటి శక్తియుక్తులు ఉన్నప్పటికీ, అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా స్త్రీ జీవితం ఇంకా అణగదొరకబడుతూ ఉంటుంది, నాశనం అయిపోతూ ఉంటుంది. స్త్రీలు పనికిరాని వాళ్ళు ఇంకా తయారవుతున్నారు అంటే ఏకైక కారణం మళ్ళీ స్త్రీయే. ఆ స్త్రీ సహకారం లేకపోవడమే, స్త్రీ సపోర్ట్ అనేటువంటిది లేకపోవడమే ఫలితంగా నానా రకాలైనటువంటి అవాకులు చవాకులు, లేకపోతే అన్ని రకాలైనటువంటి అపనిందలు పుట్టించి ఇతరుల జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు. మగాళ్ళది ఏముంది, రోడ్ల మీద తిరిగాడు, రోడ్డు మీద పడుకుంటాడు, రోడ్డు మీద ఉంటాడు, బ్రతికేస్తాడు హాయిగా, నో ప్రాబ్లం. కానీ స్త్రీ, ఆమె జీవితం ఛిద్రమైతే ఎంతటి నరకము ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. అందుకే ప్రభు ఏం చెప్పారు, అదుపు తప్పినటువంటి నోరు ఏం చేస్తుంది, నరకానికే దారి తీస్తూ ఉంటుంది. నరకానికి. నోటిని అదుపులో పెట్టుకోవాలి. మగాళ్ళ నోరు అదుపులో లేకపోతే వాళ్ళు మాట్లాడితే అందరూ కొట్టిపడేస్తారు, పెద్దగా పట్టించుకోరు ఎవళ్ళు కూడా. కానీ స్త్రీ నోరు అదుపు తప్పితే మాత్రం అది మానవ జీవన పునాదుల్ని పెలికేస్తూ ఉంటుంది, జీవితాలను సర్వనాశనం చేస్తూ ఉంటుంది. కాబట్టి అదుపులో ఉంచుకోవాలి. స్త్రీకి శత్రువుగా మారకూడదు. స్త్రీ జీవితాన్ని స్త్రీయే నాశనం చేయకూడదు. అవసరమైతే సంరక్షించో, లేకపోతే నోరు మోసుకొని కూర్చో. నీ వల్ల ఏ స్త్రీ జీవితం పాడవకూడదు, నీ వల్ల ఏ స్త్రీ అపనందల పాలు కాకూడదు, నీ వల్ల ఏ స్త్రీ అధోగతి పాలు కాకూడదు. అలా అయితే ఆ పాపము తరతరాలకు నీకు చుట్టుకుంటుంది అనేటువంటిది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి స్త్రీయే స్త్రీకి శత్రువు అన్నటువంటి నానుడిని ఎప్పటికైనా, ఈ రోజుల్లో అయినా బుద్ధి జ్ఞానము తెలిసినటువంటి వ్యక్తులముగా తారుమారు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరికి వాళ్ళే, నేను స్త్రీకి శత్రువును కాదు, నేను స్త్రీకి మిత్రురాలను, నేను స్త్రీకి శ్రేయోభిలాషురాలను, నేను స్త్రీ క్షేమాన్ని కోరుకునేటువంటి దానను అని చెప్పి ఈ రోజున ప్రతిజ్ఞ చేసుకోండి. మీరు చేయి కలిపారు అంటే ప్రపంచము సుందరవనంగా మారిపోతూ ఉంటుంది. మీ జీవితాలు, మీ కుటుంబాలు, సంఘము, దేశము, ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అంటే స్త్రీ సక్రమంగా సుభిక్షంగా ఉండాలి, స్త్రీ ఆనందంగా ఉండాలి, స్త్రీ సంతోషంగా ఉండాలి. అప్పుడే అన్నీ కూడా సక్రమంగా ఉండడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున స్త్రీలకు ఇది ఒక మేలుకొలుపు, తమ జీవితాలను సరిచేసుకోవడానికి ఇది మేలుకొలుపుగా ఉండాలి. అలాగే పురుషులకు తమ సహకారాన్ని అన్ని వేళలా వాళ్లకు అందిస్తూ, వాళ్ళను గౌరవిస్తూ, వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలను సమాధి చేయకుండా సంఘానికి వినియోగపడేలా మలచుకునేటట్లు ఒకవైపు చేస్తూ అందరము కలిసి సుభిక్షంగా జీవించడానికి దేవుని యొక్క వరానుగ్రహాల కోసం ప్రార్థన చేస్తూ, ప్రత్యేకంగా మహిళలందరి కోసము కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.